అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డిని మించిన తెలివైన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారండి. ఈ రోజున ఇప్పటి నుంచో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కల్తీని వ్యవహారం గురించి, తిరుమల లడ్డూ గురించి మండలంలో చర్చ జరగాలి. మండలంలో చర్చ జరిగితే కనుక మేము విరగదీసేస్తాము, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, ప్రభుత్వం మా దెబ్బకు భయపడిపోతుంది, ఎందుకు చర్చ పెట్టట్లేదని చెప్పేసి నిన్నటిదాకా మాట్లాడారు. ఇవాళ చర్చకి చైర్మన్ గారు అనుమతించారు. అనుమతించిన తర్వాత దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు ఇటువైపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ అందులో వచ్చిన ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి అది చదువుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నదే, మేము సపరేట్గా ఏమీ చెప్పింది ఏమీ లేదని చెప్పేసి మాట్లాడితే అదే ల్యాబ్ రిపోర్ట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడితే ఏమని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఆవు అంట మేత సరిగా మేయలేదంట, ఆవు బక్కగా ఉండడం వల్ల ఆ విధంగా కల్తీ అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తామంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించింది నెయ్యి శాంపిల్. ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే, అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్ లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది కాదండి. ఉండొచ్చు అని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది కదా. అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, మేత తినకపోయినా అని చెప్పేసి ఈ రిపోర్ట్లో ఎక్కడా లేదండి. ఎక్కడుందండి ఎన్డీడీబీ రిపోర్ట్లో? ఎన్డీడీబీ మీకు రిపోర్ట్లో చూపించినా ఎక్కడుంది? ఒక నిమిషం ఉన్నది, దానికి సమాధానంగా పయ్యాల కేశవ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూపిస్తా. చెప్తా ఉన్నారు సార్. ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే సార్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉంది. కావాలంటే మీ ముందు రిపోర్ట్లు పెడతాను సార్, దయచేసి మిస్లీడింగ్ రిపోర్ట్స్ పెట్టొద్దండి. మీ దగ్గర దొంగలు దొరికేశారు, ఇప్పుడు అడ్డగోలుగా వాదిస్తున్నారు. అన్ని మాటలు ఎందుకండి? ఈ కల్తీ నెయ్యి మీద మీరు ఎన్ని మాటలు మాట్లాడారు. ముందు సిబిఐ ఛార్జ్షీట్ రాగానే సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పేసి ఎక్కడ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చేసిందని మాట్లాడాడు కదా. ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఏమని మాట్లాడుతున్నారండి వీళ్ళు? ఆవు అట్ట మేత సరిగా మేయలేదంట, ఆవు అంట బక్కగా ఉండడం వల్ల నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే తిరుమలకు సప్లై అయ్యే, అంటే తిరుమలకు వచ్చే లక్షల టన్నులు, అంటే లక్షల కేజీల నెయ్యి ఒక ఆవు నుంచి తెస్తారా? పోనీ ఒక ఆవు, 2 ఆవులో పోనీ ఏదో మీరు అన్నట్టుగా పోనీ తిండి తినకపోయినా, లేదంటే కొద్ది నీరసంగా ఉన్నా అనుకోవచ్చు. లక్షల పాలు సేకరించాలండి, లక్షల లీటర్ల పాలు సేకరించాలండి. నెయ్యి తయారవ్వాలంటే ఒక లీటరు 2 లీటర్లతో అయిపోద్దా? ఏం మాట్లాడుతున్నారండి? మీకు బుర్రను మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా, లేదంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఆవు మేత వేయకపోవడం ఏంటి, ఆవు బక్కగా ఉండడం ఏంటి? ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ వాదనండి? మీరు మొన్నటి నుంచి 15 రోజులు బట్టి ఊదర కొట్టేస్తున్నారు. ఏది మండలంలో చర్చ పెట్టండి, కౌన్సిల్లో పెట్టండి, మీరు సిద్ధం అని చెప్పేసి దీనికోసమేనా? ఈ మొక్క చెప్పతానుక అయిపోయింది. నెయ్యిలో కల్తీ జరిగింది, కారణం ఏంటంటే ఆవు మేత వేయలేదు. వాళ్ళడి అమ్మ జీవితమా? అయ్య బాబు అపర మేధావులా? ఇంకా మిమ్మల్ని మించిన మేధావులు ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి ఉన్నాడేమో. మాకు సిగ్గేస్తుంది. ఏదో ఇరగదీసేస్తారేమో, అన్ని రిపోర్ట్లు ఆ మండలంలో పెడతారేమో, వీళ్ళ దగ్గర ఏదో విపరీతమైన సబ్జెక్టు రిపోర్ట్లు అన్నీ ఉన్నాయేమో, ఆధారాలతో సహా నిరూపించేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాం. తీరా చూస్తే ఇక్కడికి వచ్చి అదే ఎన్డీడీబీ రిపోర్ట్ని చూపించి ఇందులో అధ్యక్ష ఆవు మేత వేయకపోయినా కానీ అని ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదండి మీకు? ఒక పక్క అసెంబ్లీకి వెళ్తారు, వాళ్ళు పెళ్ళికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కదా, అసెంబ్లీకి వెళ్తారట. అసెంబ్లీకి వెళ్తానికి ఖాళీ లేదు కానీ పెళ్ళికి వెళ్తానికి ఖాళీ ఉంది. కొంచెం కూడా సిగ్గు, శరం, మానం, మర్యాదలు లాంటివి లేవు మీకు. ఒక మాట మీద నిలబడరు, రోజుకు ఒక విష ప్రచారం చేసుకుంటా. ముందు క్లీన్ చిట్ అన్నారు, తర్వాత మాకు సంబంధం లేదన్నారు, అంతకంటే ముందు అసలు ల్యాబ్ రిపోర్ట్లే అవసరం లేదన్నారు.
ఇవాళ వచ్చిన తర్వాత ఏమంటే సింపుల్గా మాట మార్చేశారు అంతే. ఆవు మేత మేయలేదు కాబట్టి అలా వచ్చింది. మా నుదుటి మీద రాస్తుంది ఇక్కడ ఎరిపప్పులు అని చెప్పేసాను. సిగ్గుపడంటే కాస్తేనా ఇంకెందుకు ఎన్ని రోజులు అని చెప్పేసి ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉంటారు. కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. మీ గురించి మాట్లాడడం టైం బొక్క.